ఒక ఇంపార్టెంట్ ఛానల్ అనౌన్స్మెంట్. వీక్లీ టెక్ న్యూస్ స్టార్ట్ చేస్తున్నా. ఎవ్రీ సండే మార్నింగ్ 9 o'clockకి వీడియో ఉంటుంది. ఫస్ట్ ఎపిసోడ్ వచ్చి November 1st స్టార్ట్ అవుతుంది, సండే మార్నింగ్ 9 AM. నమస్తే, నా పేరు సాయి. వెల్కమ్ టు టెక్నాక్స్ తెలుగు. రియల్మీ యూఐ టాప్ సెట్టింగ్స్ అండ్ ఫీచర్స్ పార్ట్ 2 వీడియో ఇది. పార్ట్ 1లో మేజర్ సెట్టింగ్స్ అయితే చూపించాను. ఇన్ కేస్ మీరు మిస్ అయినట్టయితే లింక్ నేను కార్డ్స్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. అండ్ ఇప్పుడు పార్ట్ 2 వీడియో స్టార్ట్ చేసేద్దాం. దానికంటే ముందు టెక్నాక్స్ తెలుగుని పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. స్క్రీన్ షాట్ సెట్టింగ్స్ చూద్దాం. ఫస్ట్ 3 fingers స్వైప్ డౌన్ చేస్తే నార్మల్గా స్క్రీన్ షాట్ వచ్చేస్తుంది. మనం తీసిన స్క్రీన్ షాట్ ప్రివ్యూ అనేది ఇక్కడ ఉంటుంది. ఇన్ కేస్ దీన్ని స్వైప్ డౌన్ చేసినట్టయితే ఆటోమేటిక్గా లాంగ్ స్క్రీన్ షాట్ తీసుకుంటుంది ఇట్లా. సో చూస్తున్నారు కదా. సో ఈ స్క్రీన్ షాట్ మనం ఎక్కడి వరకు కావాలనుకుంటే అక్కడి వరకు అడ్జస్ట్ చేసుకొని సేవ్ చేసేసుకోవచ్చు. సో డన్ కొడితే సేవ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్క్రీన్ షాట్ తీసిన తర్వాత ప్రివ్యూ నుండి ఇట్లా స్వైప్ అప్ చేసినట్టయితే డైరెక్ట్ ఇక్కడ నుండే షేర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఫుల్ స్క్రీన్ కాకుండా ఏదైనా పర్టికులర్ పార్ట్లోనే స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటే సో 3 fingers ఇట్లా స్క్రీన్ పైన ఉంచాలి. సో 3 fingersని ఇట్లా స్క్రీన్ పైన ట్యాప్ చేసి అండ్ మనకి ఎంతవరకు అయితే స్క్రీన్ షాట్ కావాలో అంతవరకు ఇట్లా డ్రాగ్ చేసుకుంటే ఓన్లీ ఆ పర్టికులర్ పార్ట్ వరకే స్క్రీన్ షాట్ వచ్చేస్తుంది. సో ఇక్కడ చూసారు కదా. అండ్ దీన్ని కూడా మనం ఎడిట్ కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ నుండి షేర్ చేసుకోవచ్చు అండ్ సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్క్రీన్ షాట్ సెట్టింగ్స్ చూద్దాం. అడిషనల్ సెట్టింగ్స్ అండ్ దీంట్లో స్క్రీన్ షాట్. సో ఫస్ట్ వచ్చేసి డిలీట్ ఒరిజినల్ ఇమేజ్ ఆఫ్టర్ ఎడిటింగ్. సో మనం ఇట్లా స్క్రీన్ షాట్ తీసేసిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ వస్తుంది కదా. సో ఇక్కడ నుంచి ఎడిట్ చేసుకోవచ్చు ఈ స్క్రీన్ షాట్ని. సో స్క్రీన్ షాట్ని ఎడిట్ చేసిన తర్వాత సేవ్ చేసినట్టయితే నార్మల్గా 2 ఫైల్స్ కూడా సేవ్ అయిపోతాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, 2 ఫైల్స్ సేవ్ అయిపోయినాయి. ఇన్ కేస్ మనం ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకున్నట్టయితే ఓన్లీ ఎడిటెడ్ ఫైల్ ఒకటే సేవ్ అవుతుంది. ఫస్ట్ తీసిన ఒరిజినల్ స్క్రీన్ షాట్ అనేది డైరెక్ట్గా డిలీట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రివ్యూ విండో లొకేషన్. ప్రజెంట్ అయితే లెఫ్ట్ ఉంది. సో ప్రివ్యూ లొకేషన్ తెలిసిందే కదా, మనం స్వైప్ డౌన్ చేసినప్పుడు స్క్రీన్ షాట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది ప్రివ్యూ. సో ఈ లొకేషన్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ లెఫ్ట్ ఉంది, మనం రైట్ సైడ్ కూడా పెట్టుకోవచ్చు. సో చూసారు కదా, ఇప్పుడు రైట్ సైడ్కి వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు స్ప్లిట్ స్క్రీన్ సెట్టింగ్స్ చూపిస్తాను. సో స్ప్లిట్ స్క్రీన్ ఎంటర్ అవ్వాలనుకుంటే 3 fingersని ఇట్లా స్వైప్ అప్ చేయాలి. సో ఇక్కడ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ నేను యూట్యూబ్ ఆన్ చేస్తున్నా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, టాప్ పార్ట్లో సెట్టింగ్స్ అండ్ బాటంలో యూట్యూబ్. సో మిడిల్లో ఒక బ్లాక్ లైన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ట్యాప్ చేసినట్టయితే ఈ ఆప్షన్స్ చూడొచ్చు, స్వాప్ అండ్ క్యాన్సిల్. సో స్వాప్ పైన క్లిక్ చేసినట్టయితే బాటంలో ఉన్న స్క్రీన్ టాప్కి వెళ్ళిపోతుంది అండ్ టాప్లో ఉన్నది బాటమ్కి వచ్చేస్తుంది. ఇంకేసి స్ప్లిట్ స్క్రీన్లో ఉన్నాయి చేంజ్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ చూడొచ్చు. నేను ఫస్ట్ సెట్టింగ్స్ తీసేద్దాం అనుకుంటున్నా. సో ఒక ట్యాప్ చేస్తున్నాను. సో క్యాన్సిల్ సింబల్ కింద వచ్చింది కాబట్టి ఈ సింబల్ మీద క్లిక్ చేస్తే కింద ఉన్న ట్యాబ్ క్లోజ్ అయిపోతుంది. అదే పైన ఉన్న ట్యాబ్ క్యాన్సిల్ చేయాలనుకుంటే పైన ట్యాబ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో అప్పుడు క్యాన్సిల్ సింబల్ పైన వచ్చేస్తుంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు సెట్టింగ్స్ క్లోజ్ చేసి వేరేది ఓపెన్ చేసి చూపిస్తాను. క్లోజ్, స్వైప్ అప్. సో ఇప్పుడు నేను ఇక్కడ మెసేజెస్ ఓపెన్ చేస్తున్నా. సో ఇట్లా మనం డిఫరెంట్ ట్యాబ్స్ అయితే అట్ ఏ టైం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ స్ప్లిట్ స్క్రీన్లో మనం ట్యాబ్ సైజ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడొచ్చు, పైన యూట్యూబ్ ఉంది కదా, నేను సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే ఇట్లా డ్రాగ్ చేసుకోవాలి. సో ఇన్కేస్ బాటంలో ట్యాబ్ ఎక్కువ కావాలనుకుంటే ఇట్లా స్వైప్ అప్ చేసుకోవాలి. సో ఇవి స్ప్లిట్ స్క్రీన్ సెట్టింగ్స్. మల్టీ టాస్కింగ్ చేసుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి గేమ్ స్పేస్లో ఒక ఇంపార్టెంట్ సెట్టింగ్ చూపిస్తాను. సో ఇంతకుముందు కమెంట్స్లో కూడా ఒకరు అడిగారు, గేమ్స్ ఆడేటప్పుడు నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది, నోటిఫికేషన్స్ అండ్ కాల్స్ వల్ల డిస్టర్బెన్స్ అవుతుందని. సో అట్లాంటి వాళ్ళకి సెట్టింగ్ యూస్ఫుల్ అవుతుంది. సో గేమ్ స్పేస్ ఓపెన్ చేసిన తర్వాత బాటంలో మనకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇట్లా స్వైప్ అప్ చేయగానే ఇక్కడ చూడొచ్చు రైట్ సైడ్. సో ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి బ్లాక్ నోటిఫికేషన్, రిజెక్ట్ కాల్స్, బ్లాక్ కాల్స్ అండ్ నోటిఫికేషన్స్, అలౌ కాల్స్ అండ్ నోటిఫికేషన్. ఇన్ కేస్ మీరు ఇంటెన్స్ గేమింగ్ ఆడుతున్నారు అనుకోండి, కాల్స్ మెసేజ్ వల్ల కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. సో ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే కాల్స్ అండ్ నోటిఫికేషన్స్ అనేవి గేమ్స్ ఆడేటప్పుడు ఆటోమేటిక్గా బ్లాక్ అయిపోతాయి. సో మీరు గేమ్స్ కనే కాదు, ఏదైనా పర్టికులర్ యాప్ యూజ్ చేసేటప్పుడు కూడా మీకు కాల్స్ అండ్ నోటిఫికేషన్స్ అవసరం లేదనుకుంటే ఆ యాప్ లేదా గేమ్ని ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి యాడ్ చేసుకోవచ్చు. గేమ్స్ అయితే డిఫాల్ట్ యాడ్ అయిపోయి ఉంటాయి. ఇన్ కేస్ మీకు వేరే ఏదైనా పర్టికులర్ యాప్ కావాలనుకుంటే ఇక్కడ నుండి యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వీడియో స్ట్రీమింగ్ చేసేటప్పుడు ఇబ్బంది అవ్వకూడదు అనుకుంటే అమెజాన్ ప్రైమ్, హాట్స్టార్ ఇట్లా ఈ యాప్స్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యాప్ మేనేజ్మెంట్ సెట్టింగ్స్ చూద్దాం. సో సెట్టింగ్స్, యాప్ మేనేజ్మెంట్.
సో ఇక్కడ ఆటో లాంచ్ యాప్ సెట్టింగ్స్ చూద్దాం. ఇక్కడ టాప్లో ఈ 5 యాప్స్ చూస్తున్నారు కదా, ఈ 5 యాప్స్ ఏంటంటే ఫోన్ ఆన్ అవ్వగానే బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూనే ఉంటాయి, మనం యూస్ చేసినా చేయకపోయినా. సో ఇక్కడ చూడొచ్చు డియో, ఫ్లిప్కార్ట్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, ట్విట్టర్. ప్రజెంట్ నా ఫోన్లో ఉన్న యాప్స్లో ఈ యాప్స్ అయితే ఫోన్ ఆన్లో ఉన్నంతసేపు బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతాయి. పర్టికులర్గా ఈ డియో యాప్ చూడండి, నేనైతే పర్సనల్గా డియో యాప్ యూజ్ చేయను కాబట్టి బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుండడం వల్ల కొంచెం ఛార్జింగ్ అండ్ డేటా కూడా యూజ్ చేసుకుంటుంది. సో నేను ఈ యాప్ని అయితే డిజేబుల్ చేసేస్తున్నాను ఇక్కడ. సో ఇది మనం ఆన్ చేసినప్పుడు తప్ప బ్యాక్గ్రౌండ్లో అయితే రన్ అవ్వదు. సో మీకు కూడా ఏదన్నా యాప్స్ బ్యాక్గ్రౌండ్లో అవసరం లేనివి రన్ అవుతుంటే ఇక్కడ నుండి టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాక్కి వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ డిఫాల్ట్ యాప్ సెట్టింగ్స్ ఉన్నాయి. డిఫాల్ట్ యాప్ సెట్టింగ్స్లో ఏంటంటే మనం ఏదైనా థర్డ్ పార్టీ యాప్స్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు వాటిని డిఫాల్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుండి చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అసిస్ట్ యాప్ అని ఉంది, బై డిఫాల్ట్ అయితే గూగుల్ ఉంటుంది. ఇన్ కేస్ మీరు అలెక్సా అట్లాంటి థర్డ్ పార్టీ వేసుకున్నట్టయితే ఇక్కడ నుండి డిఫాల్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కూడా బ్రౌజర్ యాప్ చూడొచ్చు, బై డిఫాల్ట్ క్రోమ్ అని ఉంది. ఇన్ కేస్ రియల్మీ బ్రౌజర్ కావాలంటే కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఇంకేదైనా థర్డ్ పార్టీ బ్రౌజర్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నట్టయితే డిఫాల్ట్ అదే బ్రౌజర్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ అట్లనే లాంచర్ కూడా, సో బై డిఫాల్ట్ సిస్టమ్ లాంచర్ ఉంది, మీరు ఏదైనా థర్డ్ పార్టీ లాంచర్స్ కూడా డిఫాల్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫోన్ యాప్, మెసేజ్ యాప్, ఈ యాప్స్ అన్నిటికి కూడా డిఫాల్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇవి డిఫాల్ట్ యాప్ సెట్టింగ్స్. నెక్స్ట్ బ్యాటరీ సెట్టింగ్స్ చూద్దాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా యాప్ బ్యాటరీ మేనేజ్మెంట్. సో దీని లోపలికి వెళ్తే మనకి యాప్స్ అన్నీ కనిపిస్తాయి. ప్రజెంట్ అయితే అమెజాన్ యాప్ ఓపెన్ చేసి చూపిస్తాను. సో దీంట్లో మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. అలో ఫోర్గ్రౌండ్ యాక్టివిటీ, ఈ ఆప్షన్ అయితే బై డిఫాల్ట్ అన్ని యాప్స్కి ఎనేబుల్ చేసి ఉంటుంది, సో దట్ మనం యాప్ యూజ్ చేసేటప్పుడు సరిగ్గా వర్క్ అవ్వడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అలో బ్యాక్గ్రౌండ్ యాక్టివిటీ, ఈ ఆప్షన్ అయితే డిజేబుల్ చేసే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం టెలిగ్రామ్ లేదా గూగుల్ క్రోమ్ ఈ యాప్స్లో ఎప్పుడన్నా హ్యూజ్ ఫైల్స్ డౌన్లోడ్ చేసినప్పుడు మనం డౌన్లోడ్ పెట్టి మినిమైజ్ చేసేస్తుంటాం. కొన్నిసార్లు ఏమవుతాయంటే డౌన్లోడ్స్ అనేవి పాజ్ అయిపోతూ ఉంటాయి. బికాస్ ఈ ఆప్షన్ ఎనేబుల్ చేయకపోయినట్టయితే బ్యాక్గ్రౌండ్ యాక్టివిటీ అనేది రిస్ట్రిక్ట్ అయిపోతుంది. సో హ్యూజ్ ఫైల్స్ అనేవి డౌన్లోడ్ అవ్వవు. సో మీకు అట్లాంటివి ఏమన్నా ఉన్నట్టయితే ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోండి. ఒక్కొక్కసారి ప్లే స్టోర్లో కూడా మనం ఏదైనా గేమ్స్ 2 GB 1 GB ఫైల్స్ డౌన్లోడ్ పెట్టినప్పుడు మినిమైజ్ చేస్తే కొంచెం వరకు డౌన్లోడ్ అయిపోయి పాజ్ అయిపోతూ ఉంటాయి. సో అట్లా అవ్వకూడదు అనుకుంటే మాత్రం దీనికి పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కాకపోతే బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటుంది కాబట్టి ఛార్జింగ్ కూడా కొంచెం ఎక్కువ అవుతుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్క్రీన్ రికార్డింగ్లో ఒక సెట్టింగ్ చూపిస్తాను. స్క్రీన్ రికార్డింగ్. సో స్క్రీన్ రికార్డింగ్లో రెగ్యులర్గా ఉండే సెట్టింగ్స్ అన్ని దీంట్లో ఉన్నాయి. ఒక ఎక్స్ట్రా ఫీచర్ ఏంటంటే ఫ్రంట్ కెమెరా అనే ఆప్షన్ ఉంది. సో ఈ ఆప్షన్ ఎనేబుల్ చేస్తే ఏమవుతుందంటే మనం స్క్రీన్ రికార్డ్ చేసేటప్పుడు ఫ్రంట్ కెమెరా కూడా ఆన్ అవుతుంది. సో ఒకసారి ఇప్పుడు అది చూపిస్తాను. సో ఫ్రంట్ కెమెరా ఆన్ చేస్తున్నాను అండ్ ఇప్పుడు మనం స్క్రీన్ రికార్డింగ్ చేద్దాం. స్క్రీన్ రికార్డింగ్ స్టార్ట్. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రంట్ కెమెరా. సో ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ అవుతుంది అండ్ ఫ్రంట్ కెమెరాలో ఏమొస్తుందో కూడా రికార్డింగ్ అయిపోతుంది. సో ట్యూటోరియల్స్ కానీ లేకపోతే ఏదైనా గేమింగ్ వీడియోస్ చేసేటప్పుడు కానీ ఈ ఫీచర్ అనేది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. సో ఇది ఒక మంచి ఫీచర్. ఇక్కడ చూడొచ్చు. సో ఇది స్క్రీన్ రికార్డింగ్ ఫైల్. సో ఇక్కడ చూడొచ్చు క్లియర్గా. ఈ వీడియో కంటే ఇంపార్టెంట్ ఫీచర్స్ అండ్ సెట్టింగ్స్ ఫస్ట్ పార్ట్లో ఉన్నాయి. ఇన్ కేస్ మిస్ అయితే మాత్రం పక్కా చూడండి. సో ఓవరాల్గా రియల్మీ యూఐలో టాప్ ఫీచర్స్ అండ్ సెట్టింగ్స్ ఇవే. ఇన్ కేస్ మీకు వీడియో నచ్చినట్టయితే టెక్నాక్స్ తెలుగుని పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.